శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరియు డిఎఫ్ఓలు చంద్రశేఖర్ గారికి, శ్రీనివాసుడి గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వన మహోత్సవం 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్ళు తాగకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడారులలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో 21.7%, ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35%. ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ 1.65% తక్కువ ఉంది. దీన్ని పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం. పిల్లలు నడతారా? ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఎన్ని? గట్టిగా చెప్పాలా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక 3 మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 6 నగరవనాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను. అమరావతి రాజధానిలో యాక్చువల్గా 6 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 250 ఎకరాలు, 350 ఎకరాల శాఖమూరు పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను. దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాడికి ఇచ్చాం. నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం. టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. వాళ్ళని యాక్చువల్గా పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్పారు. వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికి హామీ ఇస్తూ చేయాలంట చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.